నమస్తే రైట్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. చంద్రబాబు పవన్ కలయిక విషతుల్యం మంత్రి జోగి రమేష్. సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ. షాద్ నగర్ లో 1700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసుకోవచ్చు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్లోని బోధాపూర్లో దాదాపు 500 కోట్ల విలువైన రోడ్డు, రైలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య వంటి రంగాలలో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో జోధ్పూర్లోని ఏఐఐఎంఎస్లో 350 పడకల ట్రామా సెంటర్ మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్కు శంకుస్థాపన చేయడం, PMABHIM ఆధ్వర్యంలోని 7 క్రిటికల్ కేర్ బ్లాకులు మరియు జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్ అభివృద్ధి వంటివి ఉన్నాయి. అతను IIT జోధ్పూర్ క్యాంపస్ను మరియు రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీకి మౌలిక సదుపాయాల నవీకరణలను అంకితం చేశాడు. అతను బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు మరియు 145 కిలోమీటర్ల పొడవైన దేగానా రాయ్కా బాగ్ మరియు 58 కిలోమీటర్ల పొడవైన దేగానా కుచమన్ సిటీ రైలు మార్గాలను డబ్లింగ్ చేయడంతో సహా మరో 2 రైలు ప్రాజెక్టులను అంకితం చేశాడు. రాజస్థాన్లో రునిచా ఎక్స్ప్రెస్ అనే 2 కొత్త రైలు సర్వీసులను శ్రీ మోదీ జెండా ఊపి ప్రారంభించాడు. बहनों, आज रोड और रेल की जिन परियोजनाओं को शुरू किया गया है, उनसे विकास के इस अभियान को और गति मिलेगी. रेल लाइनों के दोहरीकरण से यात्रा में लगने वाला जो समय है वो कम होगा और सुविधा भी बढ़ेगी. मुझे जैसलमेर दिल्ली एक्सप्रेस ट्रेन और मारवाड़ खामली घाट ट्रेन को हरी झंडी दिखाने का भी सौभाग्य मिला है और कुछ दिन पहले मुझे वंदे भारत के लिए भी मौका मिला था. आज यहां रोड के 3 प्रोजेक्ट्स का भी शिलान्यास हुआ है. आज जोधपुर और उदयपुर एयरपोर्ट के नए पैसेंजर टर्मिनल बिल्डिंग का शिलान्यास हुआ है. इन सभी विकास कार्यों से इस इलाके की लोकल अर्थव्यवस्था को बल मिलेगा और रोजगार के नए अवसर पैदा होंगे. ये राजस्थान में टूरिज्म सेक्टर को भी नई ऊर्जा देने में मदद करेगा. साथियों, हमारे राजस्थान की मेडिकल और इंजीनियरिंग एजुकेशन के क्षेत्र में अपनी एक अलग पहचान रही है. कोटा ने देश को कितने ही डॉक्टर्स और इंजीनियर्स दिए हैं. हमारा प्रयास है कि राजस्थान एजुकेशन के साथ साथ मेडिकल और इंजीनियरिंग की दृष्टि से भी नई ऊंचाइयों को प्राप्त करने वाला एक अच्छे से अच्छा हब बने. इसके लिए एम्स जोधपुर में ट्रॉमा, इमरजेंसी और क्रिटिकल केयर की एडवांस सुविधाओं को विकसित किया जा रहा है. प्रधानमंत्री आयुष्मान भारत इंफ्रास्ट्रक्चर मिशन के तहत जिला अस्पतालों में भी क्रिटिकल केयर बॉक्स बनाए जा रहे हैं. मुझे खुशी है कि एम्स जोधपुर और IIT जोधपुर ये संस्थान आज राजस्थानी नहीं बल्कि पूरे देश के प्रीमियर इंस्टीट्यूट्स बन रहे हैं. పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సినిమా స్టైల్లో రాళ్ల దాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని దుయ్యబట్టారు. తీరా చూస్తూ సభ అటర్ ఫ్లాప్ అయ్యిందని మండిపడ్డారు. టీడీపీ జనసేన కలిసిన 2,000 మందిని కూడా జనాన్ని తెచ్చుకోలేకపోయారని అన్నారు. పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పెడన మీటింగ్ మీరు అందరూ కూడా చూస్తుంటారు.
రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుంటారు. అక్కడ 2000 మంది రాళ్లదాడి చేపిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ పట్టుమని 2000 మందితో కూడా బహిరంగ సభ పెట్టుకోలేని దీనస్థితికి దిగజారిపోయాడు అనంటే, ఒక పక్కనేమో వారాహి 4 బ్రహ్మాండం బద్దలైపోద్ది, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి, పొత్తులు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వారాహి యాత్ర అవనగడ్డలో విరగబడిపోతారు జనం అని చెప్పేసి అనుకుంటే, అవనగడ్డలోనేమో ఫ్లాప్ అయిపోయాడు. ఫ్లాప్ షో. అవనగడ్డలో ఫ్లాప్ షో అయిన తర్వాత ఏం చేయాలరా అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఆలోచన చేసి, పెడల్లో నా మీద దాడి జరగబోతా ఉంది, రాళ్ల దాడి జరగబోతా ఉంది, 2000 మందిని పోగు చేస్తా ఉన్నారు కత్తులు కటాలతో నా మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఒక పెడన మీటింగ్ అటెన్షన్ క్రియేట్ చేసి జనం అందరిని కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్. తీరా చూస్తే అవనగడ్డలోనేమో ఫ్లాప్ షో, పెడల్లోనేమో సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాప్ షోగా పవన్ కళ్యాణ్ మీటింగు చరిత్ర పుటలో రాసేసుకున్నాడు. ఏమయ్యా పవన్ కళ్యాణ? సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. గురువారం సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటిని మహిళలు నిలదీశారు. వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ తమను వేధిస్తున్నాడంటూ నిలదీశారు. అయితే మహిళలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే మంత్రి వెళ్లిపోయారు. గ్రామంలో పోలీస్ బలగాలతో అంబటి మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సొంత పార్టీ ఎంపీటీసీని హౌస్ అరెస్టు చేయించి మరో మంత్రి అంబటి రాంబాబు కార్యక్రమాన్ని చేశారు. చెప్పమ్మా మీరు కావాలి ఏం చెప్పు పరిష్కారం మీరు చేయాలి ఏం చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు విషయం చెప్పు నాకు చెప్పు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం షాద్ నగర్లో 1700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్ నగర్ మార్కెట్ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రావిర్యాలలో విజయ మెగా డైరీని ప్రారంభిస్తారు. తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆగుండ్రంటే ఆగేటట్టు లేరు. నాకేమనిపించిందంటే ఇదంతా చూస్తుంటే మా అంజన్న గెలిచిపోయిండు, గెలిచి విజయోత్సవ సభకు పోతున్నట్టున్నది తప్ప ఎలక్షన్లో ఉండే ఫికర్ అయితే నాకైతే ఇక్కడ కనబడతలేదు. जो फिक्र रहता है इलेक्शन के दरमियान वो तो यहाँ पे नहीं दिख रहा। आज पूरी तरह से आज माहौल ऐसा है कि अंजय यादव साहब जीत गए और यहाँ पे जीत का जलसा चल रहा था। आज నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు నిజంగా ఎన్నడన్నా అంజన్న కలిస్తే నేను ఎప్పుడు ఒకటే అంట, అంజన్న జర నవ్వే నువ్వు అప్పుడప్పుడు అని. ఆ కాయిదా మీద కొద్దిగా మనిషి చాలా మంచోడు, కానీ సీరియస్గా కనబడతాడు. కనబడు మాత్రం సీరియస్ కనబడతాడు, కానీ చాలా చాలా మంచోడు. చీమకు కూడా హాని చేయని మనిషి అంజయ్ యాదవ్ గారు. అసొంటి అంజన్న మీద పుకారు పుట్టించారు. నేను ఆ వీడియో తిరుగుతాను ఒకటి,
నువ్వే చెప్పుకో అయితే నాకెందుకు. మొన్న సారి క్షమించాలి మంత్రి గారు, మొన్న ఎర్రవెల్లి దయాకర్రావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సంఘం వచ్చారు. సంఘం వచ్చి ఆయన ఎంత ప్రేమతో చూస్తున్నారంటే అంత ప్రేమ మేము కూడా చూసారు. మీటింగ్లో ఆయన ఏం నా గురించి ఏం మాట్లాడారు. తర్వాత మేము పని కూడా పోయినాము. ఆయన ఎంత అభివృద్ధి చేసినావని నన్ను ఇక్కడ నెత్తి పంపు చూపిస్తాడు. నువ్వు ఎన్ని కోట్లు తెచ్చినావో చూడు, ఎన్ని కోట్లు తెచ్చినావో చూడు అని నన్ను చూపిస్తాడు ఆ శిలాపలకం దిక్కు. దాన్ని నన్ను కొట్టినట్టే కనబడుతుంది. ఆ వీడు ఎట్లా కొట్టి అర్థమే కాదు. అది తప్పది. అంత మంచిగా ప్రేమతో చూసిన అట్లా అంటే ఆయన మనసు కూడా చాలా బాధపడతాడు. అరే ఆయన నాకు మెచ్చుకుంటుంటే కూడా నన్ను అట్లా పెట్టే మంచిగా అనిపించలేదు. అటువంటి మంచి పద్ధతి కాదని మీడియా వాళ్ళని కోరుతున్నాను. అంజనన్ కొట్టిటోడు ఉట్టలే. జగ్గయ్యపేట పట్టణంలో శ్రీరామ్ తాతయ్య గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా 458 రోజులుగా కొనసాగుతున్న జగ్గయ్యపేట అన్న క్యాంటీన్లో అన్నదాన మహాయజ్ఞం. ఈ కార్యక్రమంలో కేలి నాగేశ్వరరావు, సింహసర్తి వెంకటేశ్వర్లు, పితాని శ్రీనాథ్, దేవులపల్లి వీరస్వామి, ఈమని నాగేశ్వరరావు, నరెడ్ల జయరెడ్డి, షేక్ షరీఫ్, షేక్ అక్బర్, షేక్ రహీం, సూరా సతీష్, సర్వేపల్లి శ్రీనివాస్, కుంభకోటి, వేట వెంకయ్య మరియు ఎస్ఎల్టీ స్టాఫ్ పాల్గొన్నారు. ముందు పోరాదు అంత ఖాళీ అదా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కోనాయపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువేస్తుండటంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించడంతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ఏపీ సమగ్రాభివృద్ధి సంక్షేమంతో పాటు సీఎం జగనన్న ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా మందులతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద నగదు అందజేసి క్షేమంగా ఇంటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఒకటి అంటే అందరికి కాకుండా దాన్ని బట్టి అలాట్మెంట్ ఎస్ఏ మెయిన్స్ ఎగ్జామ్ 2 నెలలు వాయిదా వేయాలని ధర్నా. విద్యార్థుల రాజకీయ పార్టీ వీఆర్పీ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు టిపి రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఎస్ఐ నిరుద్యోగులు ఇబ్బందికి గురవుతున్నారని, నష్టపోతున్నారని, ఈవెంట్స్కి, మెయిన్స్కి దాదాపుగా 2 నెలల కాల వ్యవధి ఉండాలని, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఇదే పద్ధతిని అమలు చేశారు. కానీ నేడు తక్కువ కాలం ఇచ్చి ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల చాలామంది అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కావున ప్రభుత్వం 2 నెలలు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదాలని ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ గారికి అందించారు. ఈ ధర్నాకు మద్దతుగా ఐసా రాష్ట్ర అధ్యక్షుడు వేమన, జయప్రకాష్, తేజ, ప్రభాకర్, విజయ్ కుమార్, అనుష తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్
కేసీఆర్ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పిన ప్రతి పథకం ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకువెళ్తారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అన్ని రకాలుగా అన్ని వర్గాలకు వివిధ పథకాలను అందిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 17వ వార్డులో నేడు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎమ్మెల్యేకి ప్రజలు కోలాటాలు, పూల వర్షంతో భారీ స్వాగతం పలికారు. అనంతరం 15 ఎకరాలు ఆటో నగర్ కోసం ప్రభుత్వ భూమి కేటాయించిన సందర్భంగా మహబూబాబాదులో వివిధ ఆటోమొబైల్ యజమానులు, వర్కర్స్ భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అలాగే పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఒక్కటే అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇక్కడ మొదలు వచ్చినాక వేరే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఏరియాలో ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎవరితోటి భయపడవలసిన అవసరం లేదు. పేదవాడికి గృహలక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఏది కావాలంటే రోడ్స్ కావచ్చు. ఇప్పటికీ 50 లక్షల రూపాయల రోడ్స్ ఇప్పుడు మురళీబాబు గారు వితిన్ 1 వీక్లో ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఎక్కడైనా మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ కావచ్చు. అలాగే గృహలక్ష్మి పేదవాడికి ఎక్కడైనా తప్పిపోతే, దళిత బంధు ఎక్కడైనా తప్పిపోతే మనం చేద్దాం, నిరంతరం ప్రక్రియ. కాబట్టి మీరు ఎవ్వరూ చాలా మంది ఇలా ప్రభువులకు గురి చేస్తూ ఉంటారు, మాయా మాటలు చెప్తూ ఉంటారు, ఇలా మసిపూసి మాట్లాడమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాంగ్రెస్లో మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి మాటలు చెప్తూ ఉంటారు. ఇవాళ 46 సంవత్సరాలు పరిపాలించే అవకాశం మనం కాంగ్రెస్కి ఇచ్చాం. కానీ కాంగ్రెస్ పరిపాలకులు ఏం చేశారో మనం అందరం చూసాం. మనం సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, ఎంతోమంది బలిదానాలపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇవాళ 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, ఇవాళ మన కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో చావునోట్లో తలబెట్టి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతుల ఒక ఇంట్లో ఒక కళ్యాణం జరుగుతూ 10 రూపాయలనే ఇవ్వాలనే ఆలోచన ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. ఇవాళ ఆసరా పెన్షన్, ఇవాళ అన్నం పెట్టే రైతుకు 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు, రైతు బీమాతో పాటు సాగునీరు, తాగునీరు ఇస్తున్న ఏకైక నాయకుడు భారతదేశంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి మా తల్లులు, చెల్లులు అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో 3వసారి ముచ్చటగా మనము మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. 3వసారి ముచ్చటగా మనం కేసీఆర్ గారిని తిరిగి సీఎంగా చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. మీ అందరికీ ఇవాళ హౌస్ నెంబర్లు కానీ, పట్టాలు కానీ, రేపు కానీ ఇవాళ సాయంత్రం కావచ్చు, 1 కాదు 2 కాదు 1500 మందికి పట్టాలు ఇస్తున్నాం. అలాగే ఆటో నగర్ చాలా కష్టపడి మురళి పదే ఆటో నగర్ కావాలన్నా చాలా మంది కార్మికులు, కర్షకులు ఉన్నారు అని చెప్పేసి చెప్తే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారితో మాట్లాడి, సీఎస్ తోటి మాట్లాడి మొన్నే అప్రూవల్ అయింది. ల్యాండ్ కూడా మనకు 15 ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ మనము ఆ మన మొత్తం లేఅవుట్ లాగా చేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇస్తాం, బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన యువత మురళి చేస్తున్నారు, చైర్మన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులందరూ కలిసి కట్టుకుండాలి. ఎప్పుడైనా ఎవరో వచ్చి మాయ మాటలు నమ్మవద్దు. కాబట్టి దయచేసి మీరు గట్టిగా ఉండండి. మీరే నాకు బలగం, మీరే నాకు బలం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏ రాత్రి, ఏ పూట, ఎప్పుడు ఏం కావాలన్నా శంకరన్న మీ ముందు ఉంటాడు. మీకు తెలిసి మాట ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి దయచేసి మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఉండాలని కోరుకుంటూ మరోసారి మనం పెద్ద ప్రోగ్రాం తోటి కలుసుకుందాం. మీరందరూ సంతోషంగా, ఉల్లాసంగా, ఖుషిగా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని విధాల నా సహకారాలు ఉంటాయని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అందరూ కొంచెం ఆటో నగర్ ఇక్కడ ఉన్న ఓటు
హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్రం ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయన్నారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని తెలిపారు. ట్రాన్స్జెండర్ ఓటర్లు 2577, 100 ఏళ్లు దాటిన ఓటర్లు 7600 ఉన్నారన్నారు. First time in Telangana, there would be a facility available to all our senior citizens who are 4.43 lakhs, 80 plus, to vote from the comfort of their home if they so want. This is the facility given to them. Though it is an administrative exercise for us, we have to go for fetching a vote, but they can apply within 5 days of the notification by filing a form that is called 12T, and we will go to their home, and that whenever we go, so that their vote is not, secrecy is not compromised, this route would be publicized, it would be shared with political parties, it would be videographed, and the privacy would be maintained by making a compartment right there as we do it on the booth. So this is our respect and salute to the senior citizens. Similarly, the persons with disabilities can also vote from home, those who have 40% and plus disability. Here, if they want to come to the polling station, which they are, many of them are willing to come to the polling station, they are happy coming to the polling station, this is our experience. There would be volunteers, there would be wheelchairs, and there is an IT-based application called Saksham. All the persons with disabilities can book in advance whatever facilitation they want. So now, through you, I want to convey that the polling station is an entity now where we want to express the inclusivity of the society, male, female, 80 plus, transgender, PBTGs, all alike. Therefore, again request to everybody to please come and vote. Now, having told you about the ER and the polling stations, let me come to the some technology part, which is this particular part is called the C-Vigil mobile application. It is extremely useful for us, and we request your help in popularizing this to curb the use of money power or any freebies. Please download this app. On this app, you can just take a direct photo of anything which జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన మహాత్మునికి చెబుదాం శాంతియుత ర్యాలీలో పాల్గొన్న సోమిరెడ్డి వేలాదిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నెల్లూరు విఆర్సి సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ మహాత్ముని సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కొండపల్లి బ్యాంక్ సెంటర్లో కొనసాగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధం చేశారు. 9వ తారీఖు ఒకసారి సుప్రీంకోర్టులో విచారణ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోతా ఉంది.
ఏసీబీ న్యాయస్థానంలో కూడా ఈరోజు కేసు నడుస్తూ ఉంది. అలాగే ఫైబర్ నెట్వర్క్ దాని మీద, అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి కేసు, ఇలా తప్పుడు కేసులు పుంకాలుగా పెట్టారు. ఫైబర్ నెట్వర్క్లో లోకేష్ బాబు ఉన్నాడని సొల్లు కబుర్ని చెప్పారు. నా పేరు లేదు, ఎఫ్ఐఆర్లో పేరుంటే పేరు పెడితే 41 చేస్తాను. బండారు సత్యనారాయణమూర్తి గారికి 41A ఇచ్చి వెంటనే 41B పడిచి దాని మీద తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకి పోలీస్ యంత్రాంగం ఇచ్చింది. దీని మీద న్యాయస్థానం కూడా అధికారుల తీరు తప్పుపట్టింది. కొంతమంది పోలీసు అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఇవాళ డిఫెక్ట్ హోమ్ మినిస్టర్గా, సకల శాఖ మంత్రిగా ఇవాళ బండారు సత్యనారాయణమూర్తిని అంత దుర్మార్గంగా అర్ధరాత్రి 100 మంది పోలీసులు ఇంటి మీద పడి అలా లాక్ రావడానికి కారణం అక్టోబర్ 2వ తారీఖున నారా భువనేశ్వర్ గారి సత్యమేవ జయతే దీక్ష ఉంది. ఆ దీక్ష కార్యక్రమాన్ని పక్కదోవ పట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నలుపూడిలో 150 మంది పోలీసులు పెట్టారు. మన ఆఫీసు బానికులు మన ఇంటి ముందు ఆఫీస్ ముందు టెంట్లో కూర్చొని మన ఆఫీసులోకి వెళ్ళలేదు. అడ్డగోలుగా అంటే రాత్రి గుంటుపల్లిలో డీసీలు పెట్టి బూతులు జరుగుతూ ఉంటారు. మన గొల్లపూడిలో 10-12 డీజేలు పెట్టి తిరుగుతూ తిరుగుతాం. అంటే పోలీస్ యంత్రాంగాన్ని కాపలా పెట్టుకొని డీజేలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని నన్ను తిట్టడానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎంత దిగజారిపోయాడు, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అడిగిన ముత్యంలాగా త్వరితగతంగా బయటికి రావాలని అందరూ పూజలు, అందరి త్యాగాలు, అందరూ నిస్వార్థంగా దోమలు పుట్టినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తున్నారు. పేరు పేరున ధన్యవాదాలు. సైకిల్ రావాలి, మేము సైతం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. చంద్రబాబు పవన్ కలయిక విషతుల్యం, మంత్రి జోగి రమేష్. సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన శాఖ. షాద్ నగర్ లో 1700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసుకోవచ్చు, కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.